ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సామాజిక ఆర్థిక సర్వే. ఇది చేపట్టిన కొద్ది రోజుల్లోనే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 100% పూర్తి చేసినట్టుగా అధికారులు సమాచారం ఇచ్చారు. 89,000 పైచిలకు కుటుంబాలకు సంబంధించిన సమగ్ర డాటా సేకరించారు. మిగతా కొంతమంది వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే రెంట్కు ఉండడము, వివిధ కార్యక్రమాల నిమిత్తం ఉంటున్నటువంటి వారు వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ యొక్క వివరాలని వెల్లడించడానికి ఇబ్బంది పడ్డారు. మేము చెప్పము అని చెప్పారు. కొంతమంది పూర్తి సమాచారం ఇవ్వలేదు. అయినప్పటికీ అధికారులంతా కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ఎన్యూమరేటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో నిరాకరించారు, ప్రశ్నల పరంపర కురిపించారు. అయినప్పటికీ ఓపికగా కొద్ది రోజుల్లోనే పూర్తి చేసినందుకు అధికారులు వాళ్ళని ఎన్యూమరేటర్లని అభినందించడం జరిగింది. దీన్ని త్వరలోనే కంప్యూటరీకరణ చేస్తామని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి సమాచారం గోప్యంగా ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం గతంలోనే గమనించాం. కుటుంబ సర్వేకి సంబంధించి కులగణన అనేటువంటి అంశాన్ని తెర మీదకి తెచ్చినటువంటి నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 100% పూర్తి కావడము, 89,000 పైచిలకు కుటుంబాలకు సంబంధించినటువంటి సమగ్ర డాటా సేకరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానిక అధికారులు. అంతే కదా, నేనేంది నీ జీతం ఎంత, నీ పిల్లలు ఎంతమంది, నేను అడగమన్నాడా? అన్ని డీటెయిల్స్ రాస్తారమ్మా. మరి సోషల్ మీడియాలో ఏం చెప్పలేదు అవన్నీ. కులం ఏందో అడగమన్నాడని చెప్తారు కదా. కులగానని అంటున్నారు. సరే ఇవన్నీ చెప్తే మాకేమైనా ఇస్తారా సార్? ఇవన్నీ చెప్తే మరి ఏమన్నా మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మరి మీరు కులం వద్దు అవన్నీ మాకు చెప్పారు కదా ఇంతకుముందు. చదువుకున్నప్పుడు మీరు ఏం చెప్పారు? కులం వద్దు, కులం లేదు, ఏం లేదు, మాకు చదువు విద్యాబుద్ధులు మీరు నేర్పించారు. మీరు ఇవాళ పంతులు, ఇవాళ ఇక్కడికి వచ్చి నీదేం కులం అని మీరే అడుగుతున్నారు. మీరు ఎక్కడ ఉన్న ఇవాళ మా ఇంటికి వచ్చి కులం ఆడితే మీ మీద మాకు ఉన్నటువంటి అభిప్రాయం మారిపోతుంది సార్. మేము పాత వాళ్ళకు 55 సంవత్సరాలు నాకు మీ మీద నాకు గౌరవం. గురువు అంటే మాకు ఒక ప్రత్యక్ష దైవం, దేవుని లెక్క. మీరు కులం వద్దు, ఏమద్దు, మన దేశం ముద్దు, మనమంతా హిందువులని మీరు చెప్పారు. ఇవాళ వచ్చి నా ఇంటికి వచ్చి నీదే కులం, నువ్వేంది, నీ ఇన్కమ్ ఎంత, నీ ఆధార్ నెంబర్ ఏంది, ఏమైనా ఇస్తారా సార్? ఇవన్నీ రాసుకోండి. మీరు అంటే హిందూ మతాన్ని అనగదొక్కాలనుకుంటున్నారా మీరు? చెప్పండి సార్. మీకంటే రేవంత్ రెడ్డి చెప్పిండా, మరి ఇంకెవరు చెప్పారు? ఇది గవర్నమెంట్ అంటే ఏం సార్? మీరు అందరూ మీరు విద్యాబుద్ధి, మీరు పోలింగ్ బూత్ ఉంటుంది, మీరు అన్నీ చేస్తారు. ఆయన ఏం చెప్తారు మీరు చేస్తారు. ఏం చేయాలనుకుంటున్నాం? హిందూ మతం మీద జరుగుతున్నటువంటి పెద్ద దాడి, కాంగ్రెస్ మీరు చేస్తున్నటువంటి అతి దాడిలా ఇవాళ ముస్లిం సార్ మిమ్మల్ని ఒకసారి రుక్కుని దగ్గర పోతున్నారు మీరు. మహమ్మదాన్ని అందులో కూడా తెగలు ఉన్నాయి, క్రిస్టియన్లో తెగలు ఉన్నాయి. మీరు పోయి ఇది ఏంది 16 ఉన్నాయి. మీరు అడుగుతారు అవన్నీ. నేను తుర్కోని అంటాడు, నేను మహమ్మద్ అంటాడు, కథం రాసుకుంటారు. నేను హిందూ అయినప్పుడు మీరు అవన్నీ ఎందుకు అడుగుతారు? నువ్వు సాకెల, చాలనా, మాలనా ఎందుకు అడుగుతారు మీరు? చెప్పండి సార్. బుక్లెట్ విభజించే ఇచ్చి రాయించుకు రమ్మంటేనే రాస్తున్నాం. ఎస్సీ అయితే ఏమిస్తావు, ఓసీ అయితే ఏమిస్తావు, ఏమన్నా మీకు క్లారిటీ ఉందా? మీకేమన్నా చెప్పి పంపేయండి సార్. ఇవన్నీ బ్రిటిష్ వాడు పోతూ మనలోని ఐకమత్యాన్ని చెడగొట్టడానికి, కులాలను విభజించి మన ఐకమత్యాన్ని పోగొట్టడానికి వాడు కులం అనేది ఏర్పడేసిపోయినాడు. ఇవాళ ఈరోజు కూడా ఇంత డెవలప్ అయినప్పుడు కూడా అయ్యా ఉపాధ్యాయులు గారు, ఇంకో ముచ్చట, మీరు యాక్చువల్గా మేము చదువుకున్నప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, ఆచార్య దేవోభవ అని మీరు మాకు అప్పుడు చదువు చెప్పి హిందువులంతా ఒకటే కులం, హిందువులం, మన దేశం భారతదేశం మాకు చెప్పారు. నేను చిన్నప్పుడు నేను విన్నా, మా సార్ చెప్పినప్పుడు విన్నా, మా గురువు చెప్పినప్పుడు విన్నా. నేను మనమంతా హిందువులం అన్నాడు. ఇవాళ అదే చెప్పినటువంటి అదే ఆచార్యుడు మీ రూపంలో ఇవ్వాలి. మీరు వచ్చారు, మీరు ఏ కులం అని అడుగుతున్నారు. నాకు అసలు గిరించుకోలేకపోతున్నాను నేను. ఫస్ట్ మీరు ఆ రోజు చెప్తే మీకు కాళ్ళ మొక్కినాం. కులాలు అద్దురా, మన సార్ చెప్పాడు మనందరం ఒకటే అని ఆ రోజు అన్నాం. ఇవాళ అట్లాంటిది మీరే మా ఇంటికి వచ్చి మీరే కులం అని అడుగుతున్నారే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.